ఫ్రెండ్స్ ఇకపోతే మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా ఇది చూడండి కంపల్సరీగా చాలా మంది యోనో అప్లికేషన్ ని వాడుతూ ఉంటారన్నమాట. చాలా మందికి అయితే స్టార్టింగ్ నుంచి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం కదా అనేది చాలా మందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు ఏ విధంగా టోటల్ గా మనం ఎస్బీఐ యోనోలో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ యోనో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఓపెన్ చేసిన స్టార్టింగ్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ లేదనుకుంటే మీరు ఆల్రెడీ దీంట్లో రిజిస్టర్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడనే చూపిస్తుంది అన్నమాట. మీరు న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ నుంచి రిజిస్టర్ నో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీ యొక్క సిమ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సింపుల్గా మీరు సిమ్ని అయితే చూజ్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్లో ఏదైతే సిమ్ ఉంటుందో ఆ సిమ్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లో క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది అనమాట. అది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఈ టైం లోపు అయితే అయిపోతుంది అనమాట. మనం కొద్దిసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు వెరిఫై అయితే కావడం జరిగింది అనమాట. ఎస్బీఐ ఆల్రెడీ యాక్టివ్లో ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మీరు ఇక్కడ నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు అని నాకైతే చెబుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి నేను ప్రొసీడ్ మనం ఇక్కడే చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ మీకు ఇంతవరకు అకౌంట్ లేనట్లయితే మీరు డైరెక్ట్ రీసెర్చ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అయితే ఇచ్చేసాను. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ గా నేను ఆ యూజర్ నేమ్ తో పాటుగా పాస్వర్డ్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ నుంచి నేను సబ్మిట్ ఆప్షన్ ఇక్కడే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆటోమేటిక్ గా మనకు మన మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన మరుక్షణమే ఆన్ ది స్పాట్ లో దీంట్లో మనం లాగిన్ అయితే అయిపోతాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంతమంది అప్పుడప్పుడు నంబర్ కూడా చేంజ్ చేస్తుంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ అనేది చేస్తుంటారు కాబట్టి సింపుల్ గా మీరు యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ మీకు గుర్తు లేకపోతే అక్కడ నుంచి మీరు ఫర్గెట్ కొట్టిన ప్రాబ్లం లేదు. ఆ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కూడా వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి కూడా మీరు కొత్త ఫ్రెష్ ఎస్బీఐ యోనో అకౌంట్ ని కూడా మీరు ఇక్కడ నుంచి క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు నంబర్ చేంజ్ చేస్తే మాత్రం ఇలా మీకు మళ్ళీ కొత్త ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోమంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ నుంచి మీకు ఎంపిన్ ని సెట్ చేసుకోమంటుంది అనమాట. మీరు ఏదైనా సరే ఎంపిన్ ని సెటప్ అనేది చేసుకోవచ్చు. న్యూ ఎంపిన్ ని ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎంపిన్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ నుంచి సింపుల్ గా మీరు నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఆప్షన్ మనకు రావడం జరిగింది. పైనుంచి మనకు టోటల్ గా అయిపోయినట్టుగా ఓకే అయిపోయినట్టు కూడా మనకు రావడం అయితే జరిగింది. ఆఫ్టర్ చూసుకోవచ్చు మనకు ఎస్బీఐ యోనో అప్లికేషన్ ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీ యొక్క అకౌంట్ యొక్క టోటల్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. బట్ నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి హైడ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీరు నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం ఇంతకుముందు ఎంటర్ చేసాం చూడండి, ఆ ఎంపిన్ ని మనం ఎంటర్ చేస్తే చాలా అనమాట. డైరెక్ట్ మనం యోనోలోకి అయితే మనము లాగిన్ అయిపోతాం. ఇక్కడ చూసుకోవచ్చు నేను బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎంపిన్ ఇవ్వచ్చు లేదనుకుంటే డైరెక్ట్ గా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు కొత్త నంబర్ చేంజ్ చేసినా ఏం చేసినా మీ యొక్క యోనోలో మీరు చాలా ఈజీగా లాగిన్ అవ్వడానికి ప్రాసెస్ తో పాటుగా యోనో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ మీరు మర్చిపోతే మీరు ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలి మీ యొక్క ఎంపిన్ కావచ్చు మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఆ వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ ఆ వీడియో అయితే చూసి మీ యొక్క ఎస్బీఐ యోనో యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు క్లియర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.